మునుపు మీరు కరెక్ట్‌గా అన్నట్టే షష్టి పూర్తి ఒక 60 ఇయర్స్ బతికితేనే అది చాలా గొప్ప అని ఒక పండగ చేసుకునేవారు. అవును. ఇప్పుడు లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరిగింది. ఇది లార్జ్‌లీ ఎందుకంటే మనకి ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటాం. కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నిటికి మనం క్యూర్స్ తెచ్చేసాం. అవును. అలాగే ఇప్పుడు క్యాన్సర్స్ వాటికి కూడా చాలా మందికి ఎర్లీగా డిటెక్షన్‌కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని క్యూర్ కూడా చేస్తున్నారు. ఇంకా హార్ట్ డిసీజ్ అందరికీ అవగాహన ఎక్కువైపోయి హార్ట్ చెకప్స్‌కి వాటికి వెళ్తున్నారు. సో, ఆ హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. సో, ఇలాగా మనము 100 ఏళ్ళు బతకడం మంచిదే. కానీ 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి. అవును. దానిలో ఒక 60-80 ఇయర్స్ ఆరోగ్యంగా బతికినా చాలు. ఈ డిమెన్షియాలు అవి ఏజ్‌తో వస్తున్నాయి. సో, అవన్నీ మనకి రాకుండా లైఫ్ స్టైల్ మంచిగా ఉంచుకోవాలి. అంటే ఏంటి? మీరు చెప్పినట్టు పూర్వకాలం లైఫ్ స్టైల్స్ ఆర్గానిక్ ఫుడ్ మనకి ఎప్పుడు అన్ని ఫుడ్ ఆర్గానిక్‌గానే ఉండేది. అంత ఫుడ్ ఆర్గానిక్‌గానే ఉండేది. అలాగా బ్యాలెన్స్డ్ మీల్స్ కొంచెం ప్రోటీను అంటే పప్పు పదార్థాలు, ప్రోటీన్ పదార్థాలు, కార్బోహైడ్రేట్ మితంగాను. పూర్వం నాన్ వెజ్ తింటే కూడా వారానికి ఒక్కరోజు ఉండేది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడేమో మీకు ప్రతి చోట కేఎఫ్‌సీలు, బర్గర్‌లు అన్నీ టూ మచ్ అయిపోయాయి. సో, మనకి ఇదంతా తెలిసిందేనండి. లైఫ్ స్టైల్ మారిపోయింది. జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. మునుపు పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ దాకా లేడీస్ ఎస్పెషల్లీ ఏదో పని చేసుకుంటూ ఉండేవారు. నీళ్ళు తెచ్చుకునేవారు, దంపుకునేవారు, బట్టలు ఉతుక్కునేవారు. ఇప్పుడు అన్నిటికీ మెషిన్స్ అయిపోయాయి. పోనీ కనీసం కుర్చీలో లేచి టీవీ ఆపడానికి కూడా రిమోట్ కంట్రోల్ ఉంది. అలాగా కొంతవరకు సైన్స్ హ్యాస్ గివెన్ సమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నమాట. అవును. దీంతో ఒత్తిడి ఎక్కువైపోయింది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుంది. ఎవరు ఒక గేమ్ ఆడదాం, బయటికి వాక్‌కి వెళ్దాం అని అనుకోవటం లేదు. అందరూ స్క్రీన్స్‌కి అతుక్కుని కూర్చుంటున్నారు. సో, నిజంగా లాంజివిటీ కావాలంటే పాతకాలం పద్ధతిలో మంచి డయటు, టైమ్లీ మీల్స్, బిట్వీన్ మీల్స్ జంక్ తినకుండా ఉండడం, స్క్రీన్స్‌కి అతుక్కోకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, ఇవన్నీ పాటిస్తే గుడ్ లైఫ్ స్టైల్ తోటి హెల్తీగా మనం కనీసం 80 ఇయర్స్, 90 ఇయర్స్ వాళ్ళ ఇష్టం. 100 చాలా ఇయర్స్ ఆనందంగా ఉండొచ్చు. బ్రతకచ్చు. అది.